ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్. నేను మీ కే విజయ భాస్కర్. ఈరోజు వాల్మీకి సంఘం తరపున వాల్మీకుల తరపున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్నటి రోజున కులాలతో రాజకీయం చేస్తున్నటువంటి పార్థసారథి గారి మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయ్యా, మీరు కులాలతో రాజకీయాలు మానుకోండి. మిమ్మల్ని వాల్మీకులంతా కూడా అదేవిధంగా కురవలంతా కూడా మిమ్మల్ని ఇంటికి పంపించడం దగ్గరలో ఉంది. అదేవిధంగా మా వాల్మీకులు మీ వైపు ఉన్నారని మీరు ఏ విధంగా అయితే మీరు ప్రెస్ మీట్ ఇచ్చారో, మా వాల్మీకులు ఎవరైనా కానీ మీ వెంట నడుస్తున్నారంటే వాడు కుక్కతో సమానం. వాడి జాతికి నమ్మకద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెంట తిప్పుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మీరు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ఈ విషయాలపైన మేము స్పందిస్తూ మీకు కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా వాల్మీకులు మీ వెంట నడుస్తూ ఉంటే మీరు గెలవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కులాల పైన వాల్మీకులు మా వెంట నడుస్తున్నారని చెప్పి మీరు ఆంధ్రప్రభలో స్టేట్మెంట్ ఇవ్వడం అనేది మీకు భావ్యం కాదు. దాదాపుగా ఒక జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం మీకుంది. కాబట్టి మీకు సూటిగా మేము ప్రశ్న చేస్తున్నాం. ఫస్ట్ ముందుగా పెనుగొండలో మీరు ఓట్లు వేయించుకోండి అయ్యా పార్థసారథి గారు. మళ్ళా 7 నియోజకవర్గాల్లో మీరు పోయి వాల్మీకి బోయలతో మీరు ఓట్లు వేయించుకుందరు. అంతేకాదు, సూటిగా ఒకటి ప్రశ్నిస్తున్నాను పార్థసారథి గారు, మీరు మా వాల్మీకి జాతి మొత్తం అందరూ కూడా ఈ హిందూపురం పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఏకకంఠం పైన ఒకటి నినాదిస్తున్నాం. ఈరోజు బోయ శాంతమ్మ గారిని గెలిపించుకోవడానికి మాలాంటి యువకులు ఎంతో మంది వచ్చారు. 28 సంవత్సరాల కిందటే బోయ గంగాధర్ని గెలిపించుకున్న చరిత్ర వాల్మీకి బోయలది. ఈ రోజు వాల్మీకులము యువత చైతన్యమయ్యాం, యువకులమంతా ముందరకు వస్తున్నాం, ఉత్సాహంగా ఉన్నాం. ఈ రోజు బోయ శాంతమ్మ కూడా గెలిపించుకుంటున్నాం. మీరు అంటున్నారు బోయ శాంతమ్మ కర్ణాటక నుంచి వచ్చారు, ఇక ఈ జిల్లా వాసి కాదు, ఆమెది ఇక్కడ ప్రాంతం కాదు, కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా నియమించారని చెప్పేసి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అయ్యా, మేము పదే మీకు చెప్తున్నాం, నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంటే మేము ఇప్పుడైనా చెప్పేదన్నా మీరు క్లారిటీగా వినండి. అయ్యా, గుంతకల్లులో అంజమాన్ సర్కిల్ దగ్గర అక్కగారి ఇండ్లు ఉంది. మీరు డెబిట్కి వస్తే మేము చూపించే కెపాసిటీ నా దగ్గర ఉంది. మీరు రాండి, గుంతకల్లోకి వస్తే అక్కగారి ఇండ్లు ఏడుండేది కూడా నేను చూపిస్తాను. ఆమె కూడా ఈ అనంతపురం జిల్లా వాసే, ఆమె కూడా మన వాల్మీకి ఆడబిడ్డే. మేమందరం కూడా స్వాగతిస్తున్నాం వాల్మీకులము. నువ్వెవరయ్యా కురవ కమ్యూనిటీ నుంచి మీరు వచ్చి మీ వాల్మీకులు కాదు వేరే రాష్ట్రం నుంచి వచ్చారని చెప్పి మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాజకీయంగా చేయండి. కులాల మీద రాజకీయం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అదొకటే గుర్తుపెట్టుకొని మీరు రాజకీయాలు చేయవలసిందిగా కోరుచున్నాను. జై వాల్మీకి.